షార్ట్ చాలండి. ఓకే ఓకే బాగుంటుంది. అలా వేపాలా బాబా అటు అటు వెళ్ళిపోండి. అవి పట్టుకో. పూజలు చేయుదము da ma 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 ni 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 da da ma 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 ga 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 ma 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 ga 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 sa ga ma ga sa ga ma ga sa ga ma ga da ni sa 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 ni ni da da ma 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 ni ni da da ma 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 ga ga da ma 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 ga ga sa ga ma sa ga ma sa ga ma sa ga ma da ni sa కన్నుల ఎదుటే నిలిచేవేళ పరమ రహస్యం కన్నుల ఎదుటే నిలిచేవేళ
కళ్యాణ పూజ వేళ మనసులను చేసి అనురాగ వేళ మనసులను చేసి అనురాగ వేళ పాల్గొనరారండి ఈ పండుగ పూజలో ఆరోగ్యమాత పవిత్ర జన్మదిన వేడుకలకు స్వాగతం సుస్వాగతం. మహాఘనత వహించిన విశాఖ అగ్రపీఠ వికార్ జనరల్ గారైన ఫాదర్ దుగ్గింపూడి బాలశౌర్ ఫాదర్ గారికి కరతాళాలతో స్వాగతం చెప్దాం. ఆయన్ని చూస్తే చాలు చిరునవ్వులు పెళ్ళిబుక్ వస్తాయి. కారణం ఈరోజు ఈ పవిత్ర దేవాలయంలో ఉన్నాము అంటే ఆయన ప్రధాన కారకుడు అని చెప్పుకోవచ్చు. ఎంతో మందిని అడిగి ప్రతి రూపాయి దాచి ఇక్కడ పవిత్ర మందిరాన్ని కట్టడానికి ఆ పరిశుద్ధ మనస్సుతో మనకు అందింపబడిన ఈ ఆరోగ్యమాత దేవాలయంలో 2వ మహా పరిశుద్ధ ఆరోగ్యమాత జన్మదిన వేడుకలకు మీ అందరికీ స్వాగతం చెప్తూ ఇక్కడున్న గురువులందరికీ కూడా గట్టిగా కరతాళాలతో స్వాగతం చెప్దాం. గురువులకి ప్రణామములు. థ్యాంక్ యూ. ప్రియులారా, అమ్మగారులకి స్వాగతం, ప్రజలకి విశ్వాసులందరికీ ఘన స్వాగతం. ప్రియులారా, ఈరోజు ఉప్పొంగిన హృదయాలతో కృతజ్ఞతా భావముతో అనేక మేలులకు మరియ తల్లికి కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుంటూ గౌరవనీయులు హస్తాల మీదుగా దివ్య పూజా బలిని మనందరి కొరకు సమర్పిస్తారు. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రప్రథమంగా మీ అందరికీ కూడా మరియ తల్లి జన్మదిన శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. హ్యాపీ ఫీస్ట్. థ్యాంక్ యూ. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసుకుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహిమా గ్లోరియా గ్లోరియా మహిమా మహిమా గ్లోరియా గ్లోరియా మహిమా పరమునందున దేవునకు మహిమా కలుగునుగాక. భూయందున మనుషులకు శాంతి కలుగునుగాక. పరమునందున దేవునకు మహిమా కలుగునుగాక. భూయందున మనుషులకు శాంతి కలుగునుగాక. మహిమా గ్లోరియా గ్లోరియా మహిమా మహిమా గ్లోరియా గ్లోరియా మహిమా మహిమా గ్లోరియా గ్లోరియా మహిమా మహిమా గ్లోరియా
ప్రియమైన పాలక పరలోకమందున్న మహారాజా ప్రియమైన దేవుడా సర్వశక్తి గల సర్వేశ్వరా ప్రభువైన పాలకా పరలోకమందున్న మహారాజా ప్రియమైన దేవుడా సర్వశక్తి గల సర్వేశ్వరా మేము ఆరాధించెదము సర్వవేళలాయందున మేము కీర్తించెదము నిన్ను హృదయములకందున మేము గణపరచెదము ఎల్లవేళల నిమ్ము కీర్తించెదము మేము గణపరచెదము ఎల్లవేళల నిమ్ము కీర్తించెదము పుత్రుడా ప్రభువైన క్రీస్తు యేసువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల జనికైక పుత్రుడా ప్రభువైన క్రీస్తు యేసువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా మా పాపములు క్షమించు ప్రభువా పిత యొక్క పుత్రుడా మా పాపములు క్షమించు ప్రభువా మాకు దయచూపుము మమ్ము కరుణించుము మా మనవిని ఆలకింపుము మాకు దయచూపుము మమ్ము కరుణింపుము మా మనవిని ఆలకింపుము పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మాకు దయచూపుము ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మాకు దయచూపుము ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు నీవు మాత్రమే పరిశుద్ధుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు నీవు మాత్రమే పరిశుద్ధుడవు పితైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మలో ఐక్యమై ఉండు ప్రభువా పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మలో ఐక్యమై ఉండు ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, మీ బిడ్డలకు స్వర్గానుగ్రహపు వరములను ప్రసాదింపుడని బ్రతిమాలుకొనుచున్నాము. పవిత్ర కన్య మరియమాత జన్మము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు నన్ను ప్రప్రథమున సృజించెను. తాను పూర్వమే కలిగించిన వారిని అన్నిటిలో
నన్ను మొదటి దానినిగా చేసెను. ఆయన నన్ను మొట్టమొదటనే సృజించెను. పొడమ కంటే ముందుగా నన్ను పుట్టించెను. నేను పుట్టినప్పుడు జలనిధులు లేవు, నీరములు ఉబికి నీటి బుగ్గలను లేవు. పర్వతములు రూపొందక మునిపే, తెప్పలు నెలకొనక ముందే నేను జన్మించితిని. ప్రభు భూమిని మైదానములను చేయకముందే, ప్రథమ భూరేణువులను కలిగింపక మునిపే నేను ఉద్భవించితిని. ఆయన అంతరిక్షమును నిర్మించినప్పుడు సముద్రమునకు చెలియకట్టను చుట్టినప్పుడు, ఆకాశమున మేఘములను పాదుకొలిపినప్పుడు, సముద్ర గర్భమున చలములను నెలకొల్పినప్పుడు, జలముకు ఎల్లలు నిర్మించి నీళ్లు తన ఆజ్ఞమీరి పొంగి పొరలకూడదని శాసించినప్పుడు, భూమికి పునాదులు ఎత్తినప్పుడు నేనుంటిని. నేను ప్రధాన శిల్పి వలె ఆయన చెంత నిలిచియుంటిని. పసికందు వలె రోజు రోజు ఆయనకు ఆనందము చేకూర్చుచు నిత్యము ఆయన సన్నిధిలో ఆటలాడుకొనిచుంటిని. ఆయన చేసిన పొడమి మీద క్రీడించుచు ప్రమోదముతో మానవాళి మధ్య మనుచుంటిని. ఇది ప్రభువు వాక్కు. శరీరమా దేవుని కీర్తింపుము, నా హృదయమా ప్రభువును స్తుతింపుము, నా ఆత్మ శరీరమా దేవుని కీర్తింపుము. పరలోకదూతలారా ప్రభు సైన్యములారా, భూలోక ప్రజలారా దేవుని పూజింపుము, భూలోక ప్రజలారా దేవుని పూజింపుము. చంద్రులారా ఆకాశతారలారా మధుర మకరములారా దేవుని పూజింపుము. పరలోకదూతలారా ప్రభు సైన్యములారా, భూలోక ప్రజలారా దేవుని పూజింపుము. సహోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన ఆత్మలందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువాక్కు.
ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపునకు వివాహము చేయబడిన కన్యక వద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా, అనుగ్రహ పరిపూర్ణురాలా, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనేదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దేవదూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము.
ఆమెకు వయస్సు మాలినది గదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. నీ మాట చెప్పున నాకు జరుగునుగాక నేను. అంతట ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కల్గును గాక. మరి మాత భక్తులారా, మరొకసారి తల్లి జన్మదిన పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగున్నారు కదా? మరి మంచి గుడి ఉందని మురిసిపోతున్నారా లేకుండా ఉపయోగించుకుంటున్నారా? మురిసిపోతే చాలదు. మంచి గుడి ఉందని మురిసిపోతే చాలదు. ఆ గుడిని ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే కదా తర్వాత శుభ్రం చేసుకోవటం. ఉపయోగించుకున్న తర్వాత మరి శుభ్రం చేసుకోవాలి. ఓకేనా? మరి మరియ తల్లి గురించి వందల వేల ప్రసంగాలు చెప్పారు, విన్నాం. నిజం చెప్పాలంటే ఇంకా చెప్పటానికేం ఉండదు మరియమ్మ గారి గురించి. మరియమ్మ గారి గురించి చెప్పాల్సిందంతా చెప్పేశారు. ఇంకా మనకి ఏ కొత్త పాయింట్లు దొరకవు, ఏమీ దొరకవు. మన ఇక పాత వాటినే మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకొని ఆ మరియ తల్లికి తగిన బిడ్డలుగా మనము జీవించటానికి ప్రయత్నించటమే. మరియ తల్లి ఎప్పుడు పుట్టింది? సెప్టెంబర్ 8వ తారీఖు పుట్టింది. అది మనం ఏర్పరచుకున్నది. మరియ తల్లి ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు. మనం అనుకున్నాం డిసెంబర్ 25వ తారీఖు యేసు ప్రభు పుట్టినరోజు, దానికి తగ్గట్టుగా మరియమ్మ గారి పుట్టినరోజు 8వ తారీఖు, ఇలాగా మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ వాస్తవానికి మరియ తల్లి పుట్టింది ఎప్పుడో ఎక్కడో మనకు సరిగా తెలియదు. అయితే మరి ఈరోజు ఈ 2000 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరాలుగా ఆ తల్లిని కొనియాడుతూ ఉన్నాం, ఆ తల్లి పండుగ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు ఇది మనం గుర్తించాలి. మనందరం కూడా జన్మదినోత్సవాలు చేసుకుంటాం, పండుగలు చేసుకుంటున్నాం, మంచిదే. కానీ మరియ తల్లి ఆమె పుట్టినప్పుడు మొదట ఎప్పుడు పుట్టిందో తెలియదు. ఆమె పుట్టినప్పుడు ఎలాగుందో పరిస్థితి ఎవరికి తెలియదు. ఆమె ఎవరో ఎవరికి తెలియదు. ఆమె ఎప్పుడు లోకానికి తెలిసింది అంటే ఆ తల్లిని
దేవుడు తన దూత ద్వారా ఎన్నుకున్నప్పుడు, తెలియజేసినప్పుడు, దేవుడు తన ప్రణాళికను తెలియజేసినప్పుడు, ఆ తల్లి అంగీకరించినప్పుడు అప్పటి నుండి ఇక ఆమె ప్రభ వెలిగిపోయింది. ప్రభునందు ప్రియులారా, మనము ఒక విత్తనం భూమిలో ఉందనుకోండి, ఆ భూమిలో ఉన్న విత్తనం ఏమిటో మనకు తెలియదు. అది ఎలాగా మరి మొలకెత్తుతుందో, ఆ చెట్టు ఎప్పుడు పెద్దదవుతుందో, పెద్దదైన తర్వాత అప్పుడు అది ఎలాంటి పళ్ళు పండిస్తుందో, ఎలాంటి పూలు పోస్తుందో, ఎలాంటి కాయలు కాస్తుందో అప్పుడు మనం చెప్తాం, ఇదిగో ఈ చెట్టు మంచిది, ఈ చెట్టు మంచి పండ్లు ఇస్తుంది, ఈ చెట్టు చెడు పండ్లు ఇస్తుంది అని అప్పుడు మనం చెప్తాం. ఆ చెట్టు పంట లేక ఆ చెట్టు పువ్వు పూసే వరకు, కాయ కాసే వరకు దాని సంగతి మనకి తెలియదు. అంటే మనకి ఇప్పుడు తెలుసు అనుకోండి, కానీ మొట్టమొదట. అలాగే మరియ తల్లి యొక్క జన్మము కూడా ఆ తల్లి పుట్టినప్పుడు కానీ, ఆ తల్లి పెరుగుతూ ఉన్నప్పుడు కానీ కొన్ని కథలు ఉన్నాయనుకోండి, అవి కొన్ని కథలే, అవి పక్కన పెడితే నిజమని నమ్మవచ్చు, కాదని నమ్మవచ్చు, అదేం పర్వాలేదు. కానీ ఆ తల్లి పెరిగి పెద్దదై పెళ్లి చేసుకొని జోజప్ప గారిని ఉన్న సమయంలో దేవుడు దూతను పంపి ఆమెను ఎన్నుకొన్నారు. ఆమెను ఎన్నుకున్న తర్వాత ఆమె జీవించిన జీవితమును బట్టి ఆమె జన్మానికి విలువ, గౌరవం వచ్చింది. ఆమె పుట్టినప్పుడు ఏ గౌరవం లేదు, ఎవరు ఆమెను ఖాతరు చేసి ఉండరు, ఆ బంధువులు తల్లిదండ్రులు తప్ప. కానీ ఎన్నిక చేయబడిన తర్వాత ఆమె జీవించిన జీవితాన్ని బట్టి ఆ తల్లి యొక్క జన్మకు గౌరవము, విలువ పెరిగింది. అంటే ఆ తల్లి ఎన్నిక చేసుకొనబడిన తర్వాత తల్లి జీవించిన జీవితాన్ని బట్టి ఆమె జన్మదినమే మన రక్షణ ఆరంభ దినంగా, అంటే ఒక విత్తనంలాగా, అంటే ఆ రోజు ఇక మన రక్షణకు గట్టి పునాది ఏర్పడింది అక్కడ, ఒక విత్తనం నాటబడింది అక్కడ. ఆ విధంగా ఆ తల్లి యొక్క విలువ ఈరోజు మనందరం కూడా అంగీకరిస్తున్నాం. ప్రపంచమంతా కూడా ఆ తల్లి జన్మను కూడా కొనియాడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, జన్మతో ఎవడు గొప్పవాడు కాదు, జన్మతో ఎవరు గొప్పవాళ్ళు కాదు. గొప్ప కుటుంబంలో పుట్టి ఉండవచ్చు, గొప్ప ధనవంతులుగా పుట్టి ఉండవచ్చు, మంచి అందంగా చక్కగా పుట్టి ఉండవచ్చును. కానీ దానివలన మనకు విలువ రాదు, దానివలన మనకు గౌరవం కలగదు. ఎప్పుడు గౌరవం కలుగుతుంది అంటే మరియ తల్లి దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆ దేవుని చిత్త ప్రకారము జీవించిందో, ఇక ఆమె ఎలాంటి జీవితం జీవించిందో మనం చాలా ప్రసంగాలు విన్నాం. ఆమె విశ్వాసం అయితేనేమి, ఆమె దేవునికి విధేయించడం అయితేనేమి, పరోపకార బుద్ధి అయితేనేమి, మరి వ్యాకులములైతేనేమి, ఇలాగా అన్నీ కూడా మనము వింటూ ఉన్నాం. అందుకే ఒక కవి మాట అంటాడు, మీకు వస్తే ఆ పాట ఒక శరణం పాడండి. పుట్టినరోజు పండుగే రాదు వదిలే, పుట్టినరోజు పండుగే అందరికీ, కానీ పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. ఎందుకు పుట్టాం? పుట్టినప్పుడు మనకు తెలియదు, దేవుడు ఎక్కడ పుట్టిస్తే అక్కడ పుట్టాం. ఈ అమ్మ కడుపును పుట్టమంటే ఈ అమ్మ కడుపును పుట్టాం, ఆ ప్రాంతంలో పుట్టమంటే ఆ ప్రాంతంలో పుట్టాం. కేరళలోనో, ఆంధ్రాలోనో, ఒరిస్సాలోనో, అమెరికాలోనో ఎక్కడో పుట్టాం, మనకి తెలియదు. అప్పుడు మనకి ఎవరికీ తెలియదు ఎందుకు పుట్టామో, తర్వాత కూడా చానాలు మనకు తెలియదు. ఇది స్వభావం, ఇది న్యాచురల్. కానీ మనకు మరియ తల్లి వలె మనం కూడా దేవుడు మనల్ని కూడా ఎన్నుకున్నాడు, మనకు కూడా దేవుడు ఒక పని అప్పచెప్పాడు అని మనం గుర్తించినాడు. పువ్వెందుకు తీగపై పుడుతుంది? ఒక పువ్వు ఈరోజు మరి మంచి మంచి బంతిపూలు బాగా గొప్పగా తెచ్చినట్టుకున్నారా? సౌగ్గా వచ్చినాయా?
సరే, ఏదైనా మీరు ఫేమస్, బంతి పూలకి మీరు ఫేమస్. ఓకే, నేను అక్కడ చూడలేదు ఇన్ని పూలు. గుడ్. అయితే ఇప్పుడు ఆ పువ్వు ఎందుకు పుట్టింది? ఇప్పుడు ఏం చేశారు? ఎక్కడో పుట్టిన పువ్వును తీసుకొచ్చి మీరు ఏం చేశారు? మరియ తల్లి మీద చల్లేశారు, మరియ తల్లి పాదాల దగ్గర పెట్టారు. అందుకే కవి ఏమంటాడంటే, పువ్వు ఎందుకు పుడుతుందంటే జడలోనో, ఇక జడల్లో చాలా ఉన్నాయి, కనకాంబరాలు, జడలోనో గుడిలోనో ఉండటానికి. ఆ పువ్వుకి ఈ జడలో కానీ ఆ గుడిలో ఆ దేవుని దగ్గర, మరియ తల్లి పాదాల దగ్గర, దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆ పువ్వుకి విలువ ఉంది. అలాగే ముత్యమేల కడలిలో పుడుతుంది. ముత్యాలట ఆ చెప్పలు సముద్రంలో పుడతాయట. అవి తీస్తాం ఎందుకు? ముచ్చటైన హారములో మెరవటానికి. అంటే వీటికి ఆ పువ్వు ఎంత అందమైన పువ్వు అయినా, ఎంత మంచి వాసన వచ్చే పువ్వు అయినా, ఆ ముత్యం ఎంత విలువైనదైనా, అది ఎంత గట్టిదైనా, దాని విలువ ఎప్పుడు? ఆ హారములో పొదిగినప్పుడు, ఆ పువ్వు జడలోనో గుడిలోనో చేరినప్పుడు ఆ పువ్వుకి, ఆ ముత్యానికి విలువ ఉంటుందని అంటాడు. ఇదే మరియ తల్లి విషయంలో కూడా జరిగింది. ఆ మరియ తల్లి అనేటటువంటి ఒక ముత్యము, ఆ మరియ తల్లి అనేటటువంటి ఒక సౌరభము, ఒక మంచి పుష్పము పరిపక్వమై దేవుని దగ్గరికి చేరి, దేవునికి విధేయించి, దేవుని చిత్త ప్రకారం జీవించి, మానవ రక్షణ కోసం ఎన్నో త్యాగాలు పడి, ఎన్నో హింసలు అనుభవించి, ఎన్నో కలతలు అనుభవించి, ఎన్నో వ్యాకులాలు భరించి ఆ తల్లి ఇదిగో మానవ జాతి కోసము, దేవుని కోసము ఆమె నిలబడింది. కాబట్టి ఆమె దేవునికి అంకితమైంది. కాబట్టి మానవ జాతి కోసం తను తాను త్యాగం చేసుకున్నది. కాబట్టి ఈరోజు ఆ తల్లి యొక్క ఆ జన్మదినం ఎప్పుడో మనకు తెలియపోయినా ఏదో ఒక రోజు పెట్టుకొని ఈరోజు ఆమెను మనం కొనియాడుతున్నాం, ఘనపరుస్తున్నాం. ఈరోజు ప్రపంచమంతటా కూడా ఆ తల్లికి గొప్ప గౌరవం కలుగుతోంది, గొప్ప విలువ కలుగుతోంది. ఎందుకు? ఆమె పుట్టినందుకు కాదు, ఆమె పెరిగినందుకు కాదు, ఆమె జోజప్ప గారిని పెళ్లి చేసుకున్నందుకు కాదు. మరలా చెప్తున్నాను, ఎన్నిక చేయబడిన తర్వాత, ఈ ఎన్నిక కూడా మరియ తల్లి గొప్పతనం కాదు, అది ఉచితానుగ్రహము, దేవుని యొక్క ఉచితానుగ్రహము. ఆమె అర్హతను బట్టి ఆ అనుగ్రహం ఆమెకు ఇవ్వబడలేదు. దేవుని తల్లిగా ఉండటానికి ఆమె అనుగ్రహం కాదు, అది దేవదేవుని యొక్క ఉచిత అనుగ్రహము. కానీ తల్లి గొప్పతనం ఎక్కడా? తాను పొందినటువంటి ఆ అనుగ్రహాన్ని, ఆ ఎన్నికను ఆమె ఇదిగో ఆమె సద్వినియోగం చేసుకుంది, దాని ప్రకారం జీవించింది. కనుక ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం కూడా, చాలామంది, ఎంతోమంది పుట్టేవాళ్ళు పుడుతున్నారు, గిట్టేవాళ్ళు గిడుతున్నారు. చరిత్రలో కలిసిపోతున్నాం, కాలంలో కలిసిపోతున్నాం, భూమిలో కలిసిపోతున్నాం. మరి మన వల్ల ఏమైనా ఉందా? మన జన్మకి ఏమైనా సార్థకముందా? మన జననాన్ని ఎవరైనా తలంచుకునేవారు ఉన్నారా? ఏమాత్రమైనా మన గురించి, మన జననము, వీడు జన్మ ధన్యమైంది, వీడి జన్మ తరించింది, ఈమె జన్మ తరించింది అని ఎవరైనా అనగలిగితే, కొంతమంది అయినా అనగలిగితే, మన పరిధిలోనైనా అనగలిగితే, మనము కూడా మరియ తల్లిలాగే ధన్యులం. మరియ తల్లిలాగా మనం ఎక్కువ లేకపోవచ్చు, కానీ కనీసం మన పరిధిలో మన జన్మని మనం సార్థకం చేసుకుంటే తప్పకుండా మనం కూడా ధన్యులుగా ఉండగలం. ప్రభునందు ప్రియులారా, మరి మనకేం జరుగుతుంది? ఇంకా తల్లి గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. తల్లి జీవితం అంతా మీ అందరికీ తెలుసు.
తల్లి ఎలాంటి విశ్వాసం కలిగి ఉందో, నమ్మకం కలిగి ఉందో, ప్రేమ కలిగి ఉందో, అంతటి త్యాగమూర్తితో, ఇవన్నీ మీరు ఎన్నోసార్లు విని ఉన్నారు కాబట్టి ఇక నేను దాని గురించి చెప్పను. కానీ ఆ తల్లి జీవించిన జీవితమును బట్టి ఆమె జన్మకు ఒక గౌరవం కలిగింది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఒకసారి ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము చదువుతారా? నేనే చదువుతాను, లేకపోతే 4వ వచనం. ఆయన ఎదుట మనము పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. అర్థమవుతుందా? దేవుడు మరియ తల్లిని ఎన్నుకున్నారు. దేనికోసం? తన కుమారునికి ఈ లోకానికి జన్మనిచ్చి ఆయన ద్వారా లోకానికి రక్షణ ఇవ్వటానికి దేవుడు తల్లిని ఎన్నుకున్నారు. అఫ్కోర్స్ ఆమె పుట్టినప్పుడు ఎవరికి తెలియదు ఎన్నుకున్నారని, తర్వాతనే తెలిసింది. అలాగే మనల్ని కూడా దేవుడు ఎన్నుకున్నారు. పౌలు గారు చక్కగా చెప్తున్నారు, ఆయన ఎదుట మనము పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. చూడండి, ఆ తల్లి ఎన్నుకోబడింది. దేనికోసం? పెద్ద కార్యం కోసం, గొప్ప కార్యం కోసం, గొప్ప పని కోసం ఆమె ఎన్నిక చేయబడింది. మరి మనం కూడా మన పరిధిలో మనం కూడా గొప్ప కార్యాలు, అంటే గొప్ప కార్యాలు కాదు. మన మదర్ తెరెసా గారి గురించి చెప్పినప్పుడు ఒక మాట విన్నాను. ఏమిటంటే, మనం అందరము గొప్ప కార్యాలు చేయలేం, కానీ చిన్న కార్యాలను గొప్ప మనసుతో చేయొచ్చట. చిన్న కార్యములను చెప్పండి, చిన్న కార్యాలైనా సరే గొప్ప మనసుతో చేయొచ్చట. అది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఆ విధంగా మనము చిన్నవారమైనా సరే మనం ఎన్నిక చేయబడ్డాం. దేనికోసం ఎన్నిక చేయబడ్డాం? ఇక్కడ 2 విషయాలు. ఒకటి, తన వారిగా ఉండటానికి. ఎవరి వారిగా? దేవుని వారిగా. మనము దేవుని వారిగా ఉండటానికి ఎన్నుకోబడ్డాము. ఆ విధంగా జీవించాలి. రెండవది ఏమన్నారు? దేవుని ఎదుట పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండుటకు. ఆయనకు చెందిన వారమై ఉన్నప్పుడు, ఆయనకు చెందటం అంటే ఏంటో తెలుసా? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన, మీరు ఎన్నుకొనబడిన జనము. ఫాదర్లు కాదు, మీరు చెప్పాలా? ఎన్నుకొనబడిన జనము, రాజరికపు గురుకులము, పవిత్ర జనము, దేవుని యాజకులము, మనల్ని చీకటి నుంచి ఎన్నుకొని ఆయన అద్భుత కార్యములు ప్రకటించుటకు ఏర్పడబడిన వారము. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఏంటది? మనం ఎవరము? రాజరికపు గురుకులము. చెప్పండి అందరూ. దేవుని ప్రజలము, యాజకులము. యాజకులంటే యాచకులు కాదు, యాజకులు. అంటే దేవునికి మానవులకి ఇతరులకి మధ్యవర్తిగా ఉండటానికి. గురువులు ఉంటారు, మీరు కూడా మీ పరిధిలో. ఓకే, ఇలాంటి మనం తన వారిగా ఉండటానికి, దేవుని ప్రజలుగా ఉండటానికి ఒక ఉన్నత స్థాయికి మనల్ని ఎన్నుకున్నారు. రాజరికపు గురుకులము. వాళ్ళు ఏంటండి, మరి ఆ మాటలు చెప్పకూడదు ఇక్కడ. వాళ్ళు ఒక రకం, మనం ఒక రకం అనుకుంటున్నాం. మనం కించపరుచుకోవాల్సిన పని లేదు. మనందరం కూడా, నీవు ఏ జాతి వాడివైనా, ఏ కులం వాడివైనా, ఏ ప్రాంతం వాడివైనా, ఎవరివైనా, దేవుడు తన రాజరికపు గురుకులంగా, రాజు బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా ఎన్నుకోబడ్డాము. ఇది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనము ఆ స్థాయికి మనము తగినట్లుగా జీవించాలి అందరూ. చాలాసార్లు మనం ఏంటంటే
చిన్న చిన్నటి కక్కుర్తి పడిపోయి, కులానికి కక్కుర్తి పడిపోయి, ప్రాంతానికి కక్కుర్తి పడిపోయి, డబ్బు కక్కుర్తి పడిపోయి, మరి అది పదవులకు కక్కుర్తి పడిపోయి మన స్థాయిని దిగజార్చుకుంటుంటాం ఒక్కోసారి మనం. ప్రభునందు ప్రియులారా, మనం రాజరికపు గురుకులము, తన వారిగా ఉండటానికి ఎన్నుకోబడి ఉన్నారు. ఇంకొక వాక్యం తీసుకుందాం. 1 పేతురు 1 అధ్యాయం 3వ వచనం. తన మహిమలోను మంచితనములోను పాలు పంచుకొనుటకు ఆయన మనల్ని పిలిచెను, మనల్ని ఎన్నుకొనెను. దేనికోసం అండి? మరలా ఇక్కడ కూడా ఆయన మహిమలో పాలు పంచుకోవటానికి. అదే రాజరికపు గురుకులం. మనకు ఒక స్థాయిని ఇచ్చాడు, మనకు ఒక గౌరవాన్ని ఇచ్చాడు, మనకు ఒక విలువనిచ్చాడు. ఈ లోకము ఎవడు ఇవ్వని విలువని, ఈ లోకము ఎవడు చూపని గౌరవాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు, తాను ఎన్నుకున్న వారికి ఇచ్చాడు. ఇది మర్చిపోవద్దు మనం. తన మహిమలో, ఈ లోకములో మహిమ. ఏమిటా మహిమ? మనకొక గౌరవము, దేవుని బిడ్డలము, దేవునికి చెందిన వారము, దేవుని రాజరికపు గురుకులము అనే గౌరవము, హోదా, పదవి మనకు లభించాయి. తన మహిమలో పాలు. రెండవ మహిమ అక్కడ దొరుకుతుంది, మనం చనిపోయిన తర్వాత దొరుకుతుంది. కానీ ఇక్కడే ఆ మహిమ. ఇంకొక మాట చూడండి, తన మంచితనములోనూ పాలు పంచుకొనుటకు. ఏమిటి? దేవుని మంచితనములో. మరియ తల్లి చేసింది ఇదే. మరియ తల్లి ఆ మహిమను గ్రహించింది, దేవుడు తనకిచ్చిన గౌరవాన్ని గ్రహించింది, దేవుడు తనకిచ్చిన హోదాను గ్రహించింది, ఆమెకి ఇచ్చినటువంటి ఆ గొప్పతనాన్ని గ్రహించి దానికి తగ్గట్టుగా తల్లి జీవించింది. ఎక్కడ ఒక పొల్లు మాట, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అవమానం వచ్చినా, తన కళ్ళ ముందే తన కుమారుని చంపుతూ ఉన్నా ఎక్కడ కూడా ఒక కాని మాట లేదు. తన హోదాకి దిగజారలేదు. ఆమె హోందాగా మానవ రక్షణ కొరకు తన కుమారుని శిలువ మీద మరణించడానికి ఆ తల్లి అంగీకరించింది. అలాగే దేవుని మంచితనంలో పాలు పంచుకుంది. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో 2 రకాల మంచి వాళ్ళు ఉంటారు. ఎవరు? 2 రకాల మంచి వాళ్ళు ఉంటారు. ఒక రకం ఏంటంటే చేతగాని మంచితనం. చేతగాని మంచితనం. ఇప్పుడు ఎవడన్నా కొట్టాడు అనుకోండి, తిరిగి కొట్టడానికి మన శక్తి లేదు, ధైర్యం లేదు, బలం లేదు, మనం ఏం చేయలేం. వాడి పాపాన వాడు పోతాడులే, వాడి పాపాన వాడు పోతాడులే. ఇది మంచితనమే. మళ్ళీ తిరిగి అపకారం చేయకుండా మంచితనమే. కానీ అపకారం ఎందుకు చేయలేదు? చేతగాక చేయలేదు. రెండో మంచితనం ఏంటంటే మనము తిరిగి కొట్టగలిగిన, తిరిగి తిట్టగలిగిన, తిరిగి ఏదో ఒక అపకారము చేయగలిగిన శక్తి, ధైర్యము, బలము ఉండి కూడా చేయకుండా ఉండటము, అది దేవుని మంచితనం. అది మరియ తల్లి మంచితనం. ఇదిగో ఆ మంచితనం మనకు కూడా రావాలి. ప్రభునందు ప్రియులారా, అందుకే తర్వాత ఆయన అంటాడు, మీ పిలుపును ఎన్నికను, 10వ వచనం, మీ పిలుపును ఎన్నికను నిశ్చయము చేసుకొనుటకు సత్క్రియలు చేయించు మరింతగా ప్రయత్నింపుడు. అట్లు చేసినచో మీరు ఎన్నటికీ భ్రష్టులు కాకుండా ఉండగలరు. పతనం కాకుండా ఉండగలం, నాశనం కాకుండా ఉండగలం. ఎప్పుడు? మన ఎన్నిక ఏమిటో మనం గుర్తించి ఆ ఎన్నిక ప్రకారము ఆ ఎన్నికను నిశ్చయం చేసుకుంటకు, ఆ ఎన్నికను ఖచ్చితం చేసుకోవటానికి ఎంతోమంది ఎన్నిక చేయబడ్డారు. ఎంతోమంది గురువులు ఎన్నిక చేయబడ్డారు, ఎంతోమంది కన్యాస్త్రీలు ఎన్నిక చేయబడ్డారు, ఎంతోమంది మనుషులు క్రైస్తవులుగా ఎన్నిక చేయబడ్డారు. భ్రష్టులైన వారు, పడిపోయిన వారు, వినాశనమైన వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే ఈ పేతురే పడిపోతున్నాడు. అందుకే ఆయన అనుభవం నుంచి చెప్పాడు ఆ మాట. మీరు భ్రష్టులుగా ఉండటానికి, మీ ఎన్నికను నిశ్చయం చేసుకోవటానికి, మీ ఎన్నికను గట్టిపరుచుకోవటానికి, మీరు దేవుని ప్రజలుగా ఖచ్చితంగా బాగా ఉండటానికి ఏం చేయాలట? అదిగో సత్క్రియలు చేయుటకు ప్రయత్నింపుడు. అప్పుడు మీరు భ్రష్టులు కాకుండా ఉంటారంటున్నాడు.
ప్రభునందు ప్రియులారా, మరి నాకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి ఈరోజు మరియ తల్లి జననాన్ని మనం స్మరించుకుంటూ ఉన్నప్పుడు మరియ తల్లి పుట్టినప్పుడు గొప్పదిగా కనపడలేదు. ఆమె పుట్టినప్పుడు ఎవరు ఏ గౌరవం ఇవ్వలేదు, ఏ విలువ ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే తల్లి ఎన్నిక చేయబడిన తర్వాత ఎన్నికకు తగినట్లుగా జీవించినప్పుడు, దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు, అదిగో ఆ దేవుడిచ్చిన మహిమను నిలబెట్టుకున్నప్పుడు, దేవుడిచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకున్నప్పుడు, ఆయన మంచితనంలో పాలు పంచుకొని పవిత్రముగా నిర్దోషిగా జీవించినందువలన ఈరోజు కోటాను కోట్ల మంది ఆ తల్లిని గౌరవిస్తున్నాం, ఆ తల్లిని కొనియాడుతూ ఉన్నాం, ఆ తల్లి దరి చేరుతూ ఉన్నాము, ఆ తల్లి సహాయం కోరుకుంటూ ఉన్నాము. ఇది మనం గుర్తించుకొని ప్రభునందు ప్రియులారా, మనందరం కూడా మన పరిధిలో మనం కూడా ఆ విధంగా గౌరవంగా, విలువైన వారంగా, మంచివారంగా, సత్క్రియలు చేసేవారిగా, దేవుని ఎదుట నిర్దోషులుగా, పవిత్రులుగా జీవించడానికి తగినంతగా ప్రయత్నం చేద్దాం. ఆ పైన దేవుడు ఉన్నాడు, ఆ మరియ తల్లి ఉంది మనకు తోడుగా, మన సంఘం ఉంది మనకు తోడుగా. కాబట్టి మనం ధైర్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎప్పటి వరకు పూనుకోకపోతే ఇక నుంచైనా పూనుకోవచ్చు. ఇక నుంచైనా తల్లి వలె, మరి ఆ తల్లి బిడ్డలుగా ఆ తల్లి వలె మనం కూడా చేయటానికి మనం ప్రయత్నించాలి. అందుకు మరొకసారి ఆ దేవదేవుడు మరియ తల్లి మనకు తోడుగా ఉందురుగాక. ఆమెన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన శక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవదేవుడు మనకు చేసిన మేలులకు, ఉపకారములకు కృతజ్ఞత భావముతో ఇంకా మనకు కావలసిన వరములకై ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన ఓ మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు మరియమాత జన్మదిన మహోత్సవాన్ని సంతోషముతో మా హంసవరం విచారణ పండుగగా కొనియాడుతూ మీ సన్నిధిలో చేరి మీకు సమర్పిస్తున్న ఈ మా విన్నప ప్రార్థనలను దయతో స్వీకరించండి. ఈ మనవులన్నీయు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు దివ్యనామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. కానుకలు తీసుకురండి. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసెదా, ప్రభుత చేయబడి గరుదిని
ప్రభువు చేరగా వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుత చేయబడిగ హృదిని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును ప్రణుతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును చేసెదా ప్రభుత చేయబడిగ హృదిని ప్రభువు చేరగా వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుత చేయబడిగ హృదిని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి
ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. ప్రభువుల నామస్తుతి మహిమల కలుగును, మన ప్రయోజనముల కలుగును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కలుగును. మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ మా ప్రభువా, మీ జనదైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడునుగాక. కన్యకైన మరీ మాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు ఎట్టి భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్టక్రియల నుండి మమ్ము విముక్తి గావించి మా ఈ బలి మీకు ప్రీతిపాత్రమగునట్లు కృపచూపుడు. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను వేలంగిని మాతగా, ఆరోగ్య మాతగా కొనియాడుచు మీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరుచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున మీ ఏకైక సుతుని తన గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిర్మల నిత్య జ్యోతియును మా ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. కావున దూతలతో పునీతులతో ఏకమై వారి స్వరములను వారితో ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. హోసానా పరలోకమందున. హోసానా పరలోకమందున. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన
మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము, మేము వేచియుందుము వేచియుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరల మహిమతో వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింపుమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్టులా దయచూపుడు. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధనిలైన నీ అపోస్తుల వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయుని శ్రీసభను
నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పాలనాధికారి జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ నీ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మరియ తల్లి దేవుని మంచితనములో పాలు పంచుకున్నందువలన ఎన్ని వేల సంవత్సరాలుగా కోటాను కోట్ల మంది ఆమెను పొగుడుతూ ఉన్నారు, ధన్యురాలని పొగడుతూ ఉన్నారు. అంటే ఆ మహిమలో పాలు ఇచ్చాడు. ఆయన మహిమపరుస్తున్నారు కోటాను కోట్ల మంది. కేవలము ప్రభు తల్లి అయినంత మాత్రాన కాదు, తన ఎన్నికను నిశ్చయం చేసుకుంది కనుక తన సత్క్రియల ద్వారా ఆ తల్లి ఈరోజు పరలోకములోనే కాదు, ఎక్కడ ఈ భూలోకంలో కూడా మహిమను పొందుతూ ఉంది. కోటాను కోట్ల మంది పొగడ్తలను, మహిమను పొందుతూ ఉంది. కాబట్టి మనం కూడా తల్లి వలె జీవించడానికి ప్రయత్నిస్తూ దేవుని సహాయం కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుడు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, సమాధానకర్త అయిన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి మాకు దయ చూపండి సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి మాకు దయ చూపండి సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా మాకు సమాధానము దయచేయండి మాకు సమాధానము దయచేయండి దయచేయండి. ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతర సంఘస్థులు కానీ హైందవ మత సహోదరి సహోదరులు కానీ ఉన్నట్లయితే ఈ పవిత్ర క్రీస్తు రక్తమాంసాలు తీసుకోకూడదు, ఈ దివ్య సప్రసాదం తీసుకోకూడదు. మరలా చెప్తున్నాను, రోమన్ కథోలిక సంఘస్థులు మాత్రమే తీసుకోవాలి. ఇతర సంఘస్థులు కానీ హైందవ మత సహోదరి సహోదరులు కానీ తీసుకోకూడదు. గమనించవలసినదిగా మనవి. గురువులు బయటకు వస్తారు, మీ దగ్గరకు వస్తారు, చక్కగా ఆమెను చెప్పి స్వీకరించవలసిందిగా మనవి. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము సజీవ దేవుని బలియాగ ఫలము ఈ జీవమాధుర్యం జీవాహారం జీవాహారం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము మన్నాను మించిన ఆహారము మన్నాను మించిన ఆహారము భూలోకమంతా నిరీక్షించిన ఆహారము శాతాన్ని జయించిన ఆహారము శాతాన్ని జయించిన ఆహారము రెండిలో కొందము యేసుతో పరమును చేరుకొందము రెండిలో కొందము యేసుతో పరమును చేరుకుందము. యేసుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం.
ఎండిపోయిన నేలవలే నా ఆత్మ ఆరాట పడుచున్నది. నీ జీవ వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి. ఎండిపోయిన నేలవలే నా ఆత్మ ఆరాట పడుచున్నది. నీ జీవ వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి. దివ్య సప్రసాదము నిత్య జీవ మార్గము, దివ్య సంప్రసాదము నిత్య జీవ మార్గము, దివిని భువిని ఏకము చేసే వరు ప్రసాదము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. తప్పికొనిన దుప్పివలే నా ఆత్మ దాహము గొలుచున్నది. నీ సత్య వేదమును వినిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి. దివ్య సప్రసాదము నవ్య మోక్ష మార్గము, దివిని భూమిని ఏకము చేసే వర ప్రసాదము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి గౌరవనీయులైన మహాఘనత వహించిన దుగ్గింపూటి బాలశ్వర్ ఫాదర్ గారు వికార్ జనరల్ గారిని చప్పట్లతో కరతాళాలతో ముందుకు ఆహ్వానం పలుకుదాం. ఫాదర్ గారిని అభినందన చేస్తూ ఒక చక్కని నృత్యము. ఫాదర్ గారు కూర్చోండి స్వామి. ఫాదర్ గారిని సత్కరించడానికి మన పెద్దలు సిద్ధంగా ఉన్నారు. అలాగే మరియ తల్లి జన్మదిన వేడుకలకు సందర్భంగా అమ్మ పండుగకు కేక్ కటింగ్ ఉంది కావున మన పెద్దలందరూ వచ్చి ఫాదర్ గారిని సన్మానిస్తారు. పెద్దలందరూ రండి, దయచేసి ఇలా రండి. ఫాదర్ గారిని సత్కరిస్తారు శాల్వతో, బొకేతో, పూలమాలతో. హలో, ప్రైజ్ ది లార్డ్. ఫాదర్ గారిని సత్కరిస్తూ ఉన్నారు, బహుకరిస్తూ ఉన్నారు. హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాము. చక్కగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని అభినందించుదాం. ఆయన చేసినటువంటి సేవ ఇప్పటికీ మరవలేము.
కావున ఈ దేవాలయానికి అన్ని విధాలుగా సహకరించిన ఫాదర్ గారికి ధన్యవాదాలు. వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి మనకి ఎంతో సహాయం చేసినటువంటి, పూజ అర్పించినటువంటి ఫాదర్ గారికి గౌరవపూర్వకంగా వందనాలు, స్తోత్రాలు. వెంట వెయ్యండి. హలో, ఇప్పుడు సర్పంచ్ గారు కూడా వస్తారు ఫాదర్ గారిని సత్కరించడానికి. పూలు మనకి అందించినటువంటి కండెల్లి నానిబాబు డ్రైవర్గా చక్కగా తీసుకొచ్చారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు. పెద్దలందరూ రండి దయచేసి ఫాదర్ గారిని సత్కరించడానికి. గ్రామాల వారీగా చప్పట్లతోటి ఫాదర్ గారిని అభినందించుదాం. కృష్ణాపురం గ్రామం, కృష్ణాపురం పెద్దలు, కృతజ్ఞతలు, అభినందనలు. ఒక మాస్టర్ పట్టుకోండి, అవన్నీ పట్టుకోండి. చామవరం గ్రామం, అంశవరం గ్రామం పెద్దలు, తేటగుంట ప్రజలు, సర్పంచ్ గారు ముందుకు వస్తున్న, ప్రెసిడెంట్ గారు ముందుకు వస్తున్నారు ఫాదర్ గారిని సత్కరించడానికి. సర్పంచ్ గారు ముందుకు రావాల్సిందిగా మనవి. అంశవరం సర్పంచ్ గారు, రాయి దాస్ గారు, వారి మిసెస్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్లీజ్ తర్వాత రాజ్ కుమార్ ఫాదర్ గారిని పుట్టినరోజు సందర్భంగా సర్పంచ్ గారు షాల్వతోటి పూలమాలతో సత్కరిస్తారు. తేటగుంట గ్రామస్తులు వారు, జిల్లెడపాడు యూత్ కూడా వచ్చి ఉన్నారు. యూత్ పేర్లు అక్కర్లేదు, యూత్ వారు. ఫాదర్ గారిని, రాజ్ కుమార్ ఫాదర్ గారిని కూడా సర్పంచ్ వారు చక్కగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ గౌరవపూర్వకంగా సత్కరించారు గౌరవనీయులు ఫాదర్ రాజ్ కుమార్ గారిని.
జిల్లెడపాడు గ్రామస్తులు ఫాదర్ గారిని అభినందిస్తూ సత్కరిస్తున్నారు. ఫాదర్ గారు కూర్చోవలసిందిగా మనవి. ఒక చక్కని నృత్య గీతం, పిల్లలు పాట, కేక్ కటింగ్ ఉంటుంది. పాట అయిపోయిన వెంటనే కేక్ కటింగ్. ఫాదర్ గారు కూర్చోవలసిందిగా మనవి. పిల్లలు డ్యాన్స్కి మీరు కేక్ రెడీ చేసేయండి. ఒక పాట డ్యాన్స్ పాట స్టార్ట్ చేయవలసిందిగా మనవి. మన గౌరవనీయులు ఫాదర్ వికార్ జనరల్ గారు, ఫాదర్ రాజ్ కుమార్ ఫాదర్ గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తారు. మరియ తల్లి జన్మదిన వేడుకల కేకు. భోజనాలకి యూత్ అందరూ కూడా ఒక్కొక్క కౌంటర్ దగ్గర 2 పెద్దలు ఉండాలి. యూత్ అందరూ సహకరించాలి భోజనాల దగ్గర. లోపల తీసుకెళ్ళి ఫాదర్ కూర్చోండి అలాగా. ఎస్, హలో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా, హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు ఫాదర్ గారు హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఫాదర్, హ్యాపీ బర్త్డే టు యూ. God bless you, may God bless you, may God bless you dear father, happy birthday to you. Praise the Lord. అందరూ కూర్చోండి.
సర్వశక్తిమంతుడు నీకు అసాధ్యమంటూ లేనే లేదు. నీ రాజ్యం గొప్పది, నీ తలంపులు ఉన్నతం, నీలాంటి దేవుడు లేనే లేడు. నీ కృప చేత నన్ను హత్తుకొని నా చేయి పట్టి నన్ను నడిపించావు. నీ ప్రేమ వాత్సల్యం నాపై చూపి ఎడబాయని కృపతో నన్ను హెచ్చించావు. నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా, నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా. నన్నానేనా 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 నన్నానేనా. మందకాలను తెంచివేసిన శక్తిమంతుడా నీకే స్తుతులు. ఇహలోక మాలిన్యం దూరపరచిన నజరేయుడా నీకే వందనం. పక్షిరాజువలే నీ రెక్కలపై మోసితివే, శ్రమైనా బాధైనా నన్ను ఓదార్చి హత్తుకొంటివే. నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా, నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా. మహిమోన్నతుడు సర్వశక్తిమంతుడు నీకు అసాధ్యమంటూ లేనే లేదు. నీ రాజ్యం గొప్పది, నీ తలంపులు ఉన్నతం, నీలాంటి దేవుడు లేనే లేదు. నీ కృప చేత నన్ను హత్తుకొని నా చేయి పట్టి నన్ను నడిపించావు. నీ ప్రేమ వాత్సల్యం నాపై చూపి ఎడబాయని కృపతో నన్ను హెచ్చించావు. నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా, నా యేసయ్యా నా సర్వోన్నతుడా.